యష్ నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి బిగ్ షాకింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. నిఖిల్ నుంచి రాబోతున్న స్వయంభూ మూవీ ఫస్ట్ సింగిల్ ని త్వరలోనే రిలీజ్ చేస్తామని పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తున్న సరస్వతి మూవీ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. గోపీచంద్ మలినేనితో బాలయ్య బాబు చేస్తున్న మూవీ కంప్లీట్ అవ్వగానే వివేక్ ఆత్రేయతో కలిసి కొత్త మూవీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. వీడియో స్టార్టింగ్ లో నేను మీకు చెప్పినట్టుగా టాక్సిక్ మూవీ నుంచి బిగ్ షాకింగ్ అప్డేట్ వచ్చింది. అది ఏంటి అంటే 19th మార్చిన రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతూ June 4th కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. ఈ సాంగ్ లో కూడా తన స్టెప్స్ తో రికార్డ్ బ్రేక్ చేశారు రామ్ చరణ్ గారు. తుంబా 2 మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ గారు ఒక కీ రోల్ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఆ మూవీ టీం. నవీన్ చంద్ర వరలక్ష్మి శరత్ కుమార్ కలిసి నటిస్తున్న పోలీస్ కంప్లైంట్ మూవీ నుంచి కొత్త సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అయ్యి 50 days అయిన సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ 109 సెంటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్తున్నారు. టైగర్ షరఫ్ నుంచి వజ్ర అనే కొత్త సినిమా రాబోతుంది. ఈ మూవీలో చేయబోయే మిగతా క్యారెక్టర్స్ ని త్వరలోనే రివీల్ చేస్తామని చెప్తున్నారు. ఈ శుక్రవారం మన తెలుగులో మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అండ్ సాంప్రదాయ సుపుని శుద్ధపోసుని అనే మూవీలో రిలీజ్ అవుతుంది. ఈ 2 మూవీస్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయని ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. అభినవ్ చైతన్యరావు, హెబా పటేల్ కలిసి చేస్తున్న రేపు ఉదయం 10 గంటలకు అనే మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అండ్ వెరైటీగా కూడా ఉంది.